నిషేధ అరణ్యం. అది ఒక దట్టమైన నల్లమల అడవులు. ఆ అడవి మార్గంలో ఒక జీపు శబ్దం వినిపిస్తూ ఉంది. ఆ జీపులో నలుగురు స్నేహితులు ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. వాళ్ళ పేర్లు రాజ్, ప్రియా, వికాస్, అనుమనే నలుగురు స్నేహితులు ఆ జీపులో వస్తూ ఉన్నారు. ఆ అడవిలో కొన్ని ప్రదేశాలకు హద్దులు ఉంటాయి. ఆ హద్దులు దాటితే మనుషులు చరిత్రలో కలిసిపోతారు. ఆ హద్దులు ఏమీ పట్టించుకోకుండా వీళ్ళు నలుగురు ఆ జీపును చాలా వేగంగా నడుపుకుంటూ వస్తూ ఉన్నారు. ఇలా మార్గంలో వస్తూ ఉన్న వీళ్లకి ఒక పాడుబడిన ఒక బోర్డు కనిపించింది. ఆ బోర్డుపై "ఇక్కడే ఆగిపోండి, ముందుకు వెళ్లడం ప్రమాదం" అని రాసి ఉంది. ఆ యొక్క బోర్డును చూసి వీళ్ళు ఇలా అంటూ ఉన్నారు, "అరే వికాష్, అక్కడ బోర్డు చూసావా? ఈ యొక్క అడవిలో ఏవో హద్దులు ఉన్నాయంట. ఈ యొక్క దారిగుండా వెళ్తే మనం చరిత్రలో కలిసిపోతామని చెప్పి ఆ బోర్డుపై రాసి ఉందిరా. ఎందుకైనా మంచిది మనం ఇక్కడితో ఆగిపోవడం మంచిదేమో అని నాకు అనిపిస్తుందిరా." "అరే, ఇప్పుడు కూడా అలాంటి గుడ్డ పట్టుకుని ఇంకా ఉంటావా నువ్వు? అది ఏదో అలా పెట్టుంటారంతే. దాంట్లో పెద్ద ఆలోచించవలసింది, భయపడవలసింది ఏమీ లేదు. మనకెందుకు, మనం హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి వచ్చాం. హాయిగా ఎంజాయ్ చేసి వెళ్ళిపోదాం" అని చెప్పి ఆ జీపును చాలా వేగంగా వెళ్తూ ఉన్నారు. ఇంతలో వీళ్ళు ఒక భయంకరమైన సమాధుల ప్రదేశానికి వద్దకు చేరుకున్నారు. సరిగ్గా ఆ సమాధి ప్రదేశం దగ్గరకు వచ్చేసరికి వీళ్ళు వెళ్తున్న జీపు ఒక్కసారిగా ఆగిపోయింది. ఎంత ప్రయత్నించినా ఆ జీపు మాత్రం తిరిగి మరలా స్టార్ట్ అవ్వడం లేదు. అది అంతా చూస్తూ వాళ్ళు నలుగురు కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇందులో కొంతమంది వీళ్లతో ఇలా అంటూ ఉన్నారు, "అరే వికాస్, చూడిప్పుడు నేను ఎంత వద్దని చెప్పినా మొండిగా ఇలా అడవిలోకి తీసుకుని వచ్చావు. ఇప్పుడు చూడు, ఎటూ దారి లేక బండి ఇక్కడే ఆగిపోయింది. ఇప్పుడు మనకి ఎవరైనా సహాయం చేస్తారా? సహాయం చేయడానికి కూడా ఇక్కడెవరూ లేరు. అంతా అడవి. ఏంటో నాక్కాస్తా భయంగానే ఉందిరా వికాస్." ఆ మాటలు విన్న వికాస్ ఇలా అంటూ ఉన్నాడు, "అరే, మీరు మరీ భయపడి నన్ను భయపెట్టకండి. ఇప్పుడు ఏమైంది? అడవిలో బండి ఆగిపోయింది. సరే, మనం నడుచుకుంటూ ముందుకెళ్దాం. ఎవరైనా మనుషులు కనిపిస్తారేమో, వాళ్ళనే మనం సహాయం చేయమని అడుగుతాం. సరే సరే, ఎవరూ భయపడకుండా పదండి వెళ్దాం" అని చెప్పి ఆ నలుగురు స్నేహితులు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఇంతలో వాళ్ళకి ఎదురుగా ఒక పాడుబడిన గుడి దగ్గరికి వెళ్తారు. అక్కడ నేలమీద ఒక వింత రాతి పలక ఉంటుంది. దానిమీద సంకెళ్ళు వేసి ఉంటాయి. అది చూసి ఈ నలుగురు స్నేహితులు కూడా ఆశ్చర్యపోయి అందులో ఒక వ్యక్తి, "అరే, ఇదేంట్రా, చాలా ఫన్నీగా ఉంది. రాయికి సంకెళ్ళు వేసి ఉన్నాయేంటి? భలే వింతగా ఉంది. ఉండు, ఈ సంకెళ్ళు మనకెందుకైనా పనికొస్తాయి" అని చెప్పి ఆ రాతికి కట్టి ఉంచిన ఆ సంకెళ్లను ఒక్కసారిగా లాగాడు. వెంటనే ఆ యొక్క రాతి పలక ఒక్కసారిగా ముక్కలు ముక్కలుగా మారిపోతుంది. భూమి అంతా కంపించిన శబ్దం. ఆ యొక్క భూమి బగురులోంచి ఒక నల్లటి పొగ బయటకు వచ్చి ఆకాశంలో కలుస్తుంది. అప్పటి వరకు అడవి అంతా పక్షుల రాగాలతో, చిన్న చిన్న కీటకాల శబ్దాలతో మారుమోగుతూ ఉన్న అడవి మొత్తం ఒక్కసారిగా శబ్దాలన్నీ ఆగిపోయి నిశ్శబ్దంగా మారిపోతుంది అడవి మొత్తం. అంతవరకు ఎంతో ఆహ్లాదకరంగా కనిపించిన అడవి ఒక్కసారిగా చాలా భయంకరంగా కనిపిస్తూ ఉంది వీళ్ళకి. ఇది ఇలా ఉండగా ఆ అడవికి అవతలి వైపు ఒక పెద్ద మర్రి చెట్టు కింద హోమం జరుగుతూ ఉంటుంది. అక్కడ రుద్ర అనే మాంత్రికుడు ధ్యానంలో ఉంటాడు. అతని నుదుటిమీడు విభూది, మెడలో రుద్రాక్షలు, చేతిలో త్రిశూలం ఉంటాయి. కళ్ళు తెరిచి చూస్తాడు. ఎవరో మృత్యువు తలుపు తట్టారు. బంధనాలు తెగిపోయాయి. త్వరగా, వాళ్ళు ఇప్పుడు ఆపదలో ఉన్నారు. మనం వాళ్ళకి సహాయం చెయ్యాలి అని చెప్పి రుద్ర తన శిష్యులతో కలిసి ఆ గుడివైపుకు పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. వికాస్ మరియు స్నేహితులు చాలా భయంతో ఉనికిపోతూ ఉంటారు. పొగ మంచులో నుండి ఒక వికారమైన ఆకారం చాలా భయంకరంగా అరుస్తూ కనిపిస్తుంది. అది గాలిలో తేలుతూ వారి వైపుకు వస్తూ ఉంది. ఆ శక్తి ఆ నలుగురిలో ఒక వ్యక్తిని గాలిలోనికి లేపి చెట్టుకు విసిరి కొడుతుంది. సరిగ్గా అదే సమయానికి అక్కడ రుద్ర ఒక్కసారిగా వచ్చాడు. రుద్ర తన చేతిలో విభూతిని గాలిలో చల్లుతాడు. అది నిప్పు కణకల్లా మారి ఆ దెయ్యాన్ని వెనక్కి నెట్టేస్తుంది. అది అంతా చూసి ఈ యొక్క స్నేహితులందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. రుద్ర ఈ నలుగురు వైపు చూసి,
నా అనుమతి లేకుండా నా అడుగులోకి అడుగు పెట్టడమే పెద్ద తప్పు. ఇప్పుడు మీ ప్రాణాలు కావాలంటే నా వెనక మాత్రమే రండి అని ఈ యొక్క రుద్ర ఆ నలుగురు స్నేహితులతో చెప్పాడు. రుద్ర వాళ్ళందరినీ తన ఆశ్రమానికి తీసుకుని వెళ్తాడు. ఆశ్రమం చుట్టూ పసుపు మరియు కుంకుమతో ఒక పెద్ద వలయం గీస్తాడు. అప్పుడు రుద్ర వీరి నలుగురితో ఇలా అంటూ ఉన్నాడు: మీలో ఏ ఒక్కరు కూడా ఈ గీతను దాటి బయటకు వెళ్ళకూడదు. అది బయట మీ రక్తం కోసం ఆకలితో ఎదురుచూస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ, ఎలాంటి సమయంలోనూ, ఆఖరికి ప్రాణాలు పోతున్న సమయంలో కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క వలయాన్ని దాటి బయటకు రాకూడదు. నేను చెప్పే ఈ మాట గట్టిగా గుర్తుంచుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వలయాన్ని దాటి రాకూడదు అని రుద్ర ఆ నలుగురితో చెప్పాడు. ఆ దెయ్యం మాత్రం ఆ ఆశ్రమం చుట్టూ తిరుగుతూ రకరకాల గొంతులతో పిలుస్తూ ఉంది. ఒక్కసారి అమ్మ గొంతుతో, ఇంకోసారి ఏడుస్తూ పిలుస్తూ ఉంది. మానసికంగా వారిని బలహీనపరచడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంది ఆ యొక్క పిశాచి. అది అంతా వింటూ ఈ నలుగురు చాలా భయపడుతూ ఉన్నారు. రుద్ర వారిని చూసి ఆ దెయ్యం గురించి చెబుతూ ఉన్నాడు. 200 ఏళ్ల క్రితం అఘోరనాథ అనే క్షుద్రమాంత్రికుడు ఈ యమరత్వం కోసం నరబలి ఇచ్చేవాడు. గ్రామస్తులు మరియు అప్పటినుంచి రాజు గురువు కలిసి వాడిని చంపి వాడి ఆత్మను ఆ గుడిలో బంధించారు. ఇన్నాళ్లకు అది మీ వల్ల బయటపడింది. కావున ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఎవ్వరూ ఈ యొక్క గీతను దాటి బయటకు వెళ్ళవద్దు, జాగ్రత్తగా ఉండండి అని ఈ యొక్క రుద్ర ఆ నలుగురితో చెప్పాడు. ఇదిలా ఉండగా సరిగ్గా రాత్రి 2 గంటల సమయమయ్యింది. దెయ్యం తన మాయాశక్తితో ఆశ్రమంలో మంటలు వచ్చినట్లుగా భ్రమపరినట్లు చేస్తూ ఉంది ఈ నలుగురికి. అది చూసి భయంతో ప్రియా ఆ రక్షణ వలయం దాటి బయటకు పరిగెడుతుంది. వెంటనే ఆ దెయ్యం ఆమెను పట్టుకొని గాలిలోనికి లాక్కెడుతుంది. ఆ ప్రియా మాత్రం ప్రాణ భయంతో గట్టిగా అరుస్తూ, గురువుగారు, గురువుగారు, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి అని చాలా ప్రాధేయపడుతూ ఉంది. రుద్ర తన త్రిశూలాన్ని నేలకు వేసి కొడతాడు. ఓం నమః శివాయ అనే మంత్రం చాలా గట్టిగా వినిపిస్తూ ఉంది. రుద్ర కండ్లు ఎర్రగా మారుతాయి. అతను తన ఆత్మశక్తితో దెయ్యాన్ని వెంబడిస్తాడు. రుద్ర తన మంత్రశక్తితో నిమ్మకాయలను సృష్టించి ఆ నిమ్మకాయలను నేరుగా ఆ దెయ్యంపైకి విసురుతూ ఉంటాడు. అవి ఒక అగ్నిబాణంలా ఆ దెయ్యంపై పేలుతూ ఉంటాయి. దెయ్యం కూడా అతి భీకరంగా యుద్ధం చేస్తూ తన చేతికి నచ్చిన చెట్లు విరిచి అవి నేరుగా రుద్ర మీదకు విసురుతూ ఉంటుంది. చివరికి రుద్ర తన భయంకరమైన మంత్రశక్తితో ఆ దెయ్యాన్ని విడిపించి ఈ యొక్క అమ్మాయిని కాపాడి తిరిగి మరలా వలయానికి తెస్తాడు ఈ యొక్క రుద్ర. అది అంతా చూస్తూ రుద్ర వాళ్లతో ఇలా అంటున్నాడు: ఇక ఇక్కడ దాక్కోవడం లాభం లేదు. ఈ రాత్రి అమావాస్య. వాడి శక్తి ఇంకా పెరుగుతుంది. వాడిని అంతం చెయ్యాలంటే మహాయాగం చెయ్యాలి. ఇకస్ నువ్వు నాకు సహాయం చెయ్యాలి. అడవి మధ్యలో ఉన్న ఆ పాడుబడిన గుడిలో మనమందరం ప్రవేశించి అక్కడే యాగం చెయ్యాలి అని ఈ రుద్ర ఆ నలుగురితో చెబుతూ ఉంటాడు. ఆ మాటలు విన్న వికాస్, తప్పకుండా గురువుగారు, తప్పకుండా ఏమి చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఎలాగైనా సరే వాణ్ణి బంధించి తీరాలి. మేము చేసిన తప్పు ఇంకెవ్వరూ చెయ్యకుండా వాణ్ణి చాలా పకడ్బందీగా బంధించాలి గురువుగారు. పదండి వెళదాం అని చెప్పగా ఈ యొక్క రుద్ర వీళ్ల నలుగురు చుట్టూ ఒక రక్షా వలయాన్ని ఏర్పరచి ఆ వలయం వారితో పాటు నడిచేటట్లుగా తన మాయాశక్తిని ఉపయోగించి ప్రయత్నించాడు. ఈ రుద్రతో పాటు ఆ నలుగురు స్నేహితులు నేరుగా ఆ పాడుబడిన గుడి వద్దకు వచ్చారు. రుద్ర
ఆ యొక్క గుడిలో కూర్చుని యాగం చేస్తూ ఉంటాడు. వికాస్ మరియు మిగిలిన స్నేహితులు కూడా దివిటీలు పట్టుకొని రుద్ర చుట్టూ రక్షణగా నిలబడుతూ ఉంటారు. ఆ యొక్క భయంకరమైన పిశాచి మాత్రం తన రూపాన్ని మార్చుకొని ఒక పెద్ద రాక్షసాకారంలో మారి వీరి మీదకు వస్తూ ఉంటుంది. గాలి, వాన చాలా భీభత్సంగా కురుస్తూ ఉంటాయి. రుద్ర మాత్రం తన భయంకరమైన యాగాన్ని ఆపకుండా శంభో శంకర కాలస్వరూప, ఈ యొక్క పిశాచిని నాశనం చేసే శక్తి నాకు ప్రసాదించు అని ఈ యొక్క రుద్ర పూజలు చేస్తూ ఉంటాడు. దెయ్యం వికాస్ గొంతు పట్టుకుంటుంది. రుద్ర యాగం పూర్తవుతూ ఉంది. యాగగుండం నుంచి ఒక పెద్ద త్రిశూలం ఆకారంలో అగ్ని బయటకు వస్తుంది. రుద్ర ఆ అగ్ని త్రిశూలాన్ని ఆ దెయ్యం గుండెలోనికి దించుతాడు. భయంకరమైన ఆర్తనాదంతో ఆ దెయ్యం బూడిదైపోతుంది. ఆ బూడిద గాలిలో కలిసిపోతుంది. ఆకాశం వెంటనే నిర్మలంగా మారుతుంది. అది అంతా చూసి స్నేహితులందరూ చాలా సంతోషపడ్డారు. ఇక ఆ భయంకరమైన పిశాచి పీడ వెరగడైందని రుద్ర వాళ్లతో చెప్పాడు. ఇక ఉదయమైంది. ఈ రుద్రపాదాలకు నమస్కరించి వికాస్ తన స్నేహితులు ఎంతో కృతజ్ఞతలు తెలిపారు. అది అంతా చూస్తూ ఈ రుద్ర, ధైర్యముంటే సమస్య వస్తుంది, కాని నమ్మకం ఉంటే దేవుడి రూపంలో మనకు సహాయమందుతుంది. ఇప్పుడైనా సరే దేవుణ్ణి నమ్మండి అని రుద్ర వాళ్లతో చెప్పగా వాళ్ళు సరే అని చెప్పి వెనక్కి తిరిగి వెళుతూ ఉంటారు. మరుక్షణం ఆ రుద్ర ఒక్కసారిగా అక్కడి నుంచి అదృశ్యమైపోతాడు.